హాయ్ అండి. మనం టెట్ ఎగ్జామ్‌లో భాగంగా సైకాలజీ క్లాస్, ఇంగ్లీష్ క్లాస్, బయాలజీ క్లాసెస్ చెప్పుకుంటున్నాం కదా! ఓన్లీ బిట్స్ లాగా ఇస్తుంటే, ఒక బిట్ వస్తే ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు అది దేనికి సంబంధించింది అని నార్మల్‌గా చెప్తుంటే అర్థం కావడం లేదు కదా! సో, అందుకోసం అని చెప్పేసి ఒక బిట్‌కి సంబంధించి ఎలిజబెత్ హార్లెక్ అనే అతను ఒక వ్యక్తి యొక్క జీవిత కాలాన్ని 10 దశలలాగా విభజించి ఒక పట్టికను తయారు చేశారు. ఏ దశ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఉంటుంది అనేది ఆయన చెప్పారు. దీని నుంచి మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ మనకి వస్తాయి. అంటే యవనారంభ దశ ఉంది. ఈ దశ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు అనొచ్చు. లేదు అనంటే ఒక ఒక ఏజ్‌లో పిల్లవాడు చేసే పనిని చెప్పి, ఈ పిల్లవాడు ఈ పని చేస్తున్నాడు. ఇది ఏ ఏజ్‌కి సంబంధించింది అని చెప్పి కూడా మనకి క్వశ్చన్ ఇవ్వచ్చు. మనకి 2 విధాలుగా క్వశ్చన్ అనేది అడగడానికి అవకాశం ఉంటుంది. దశని చెప్పి ఇయర్ అడగొచ్చు, లేకపోతే ఈ పని చేయడం ఏ దశకు సంబంధించింది అని కూడా అడుగుతారు. ఈ ఎలిజబెత్ హార్లక్ అనే ఆయన పిల్లవాడి యొక్క ఏజ్‌ని బట్టి దశలు ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే 10 దశలను సూచించే ఒక పట్టికను తయారు చేశారు. దీంట్లో మొదటిది జనన పూర్వ దశ. జనన పూర్వ దశ అంటే ఇక్కడ ఎప్పుడు చెప్తున్నాను నేను, హెడ్డింగ్లో ఉన్న పదాన్ని ఒకసారి పర్టిక్యులర్గా చదవండి. జనన అంటే పుట్టుక, పూర్వ పుట్టుకకు ముందు దశ, జనన పూర్వ దశ అంటే పుట్టుకకు ముందు దశ. దీన్ని ఆయన ఏమని చెప్పారు అంటే, ఫలదీకరణం చెందిన అండం ఏర్పడడంతో ఈ దశ ప్రారంభమవుతుంది. అంటే పుట్టుకకు ముందు ఫలదీకరణం చెందిన అండం ఏర్పడడంతో ప్రారంభమై పుట్టుకతో అంతమైపోతుంది. ఎప్పటి నుంచి ఎప్పటికి ఎండ్ అయిపోతుంది అని అంటే, బేబీ పుట్టడానికి ముందు ఫలదీకరణం చెందిన జనన పూర్వ పుట్టడానికి ముందు ఎగ్ ఫార్మింగ్ అయినప్పుడు స్టార్ట్ అయ్యి పుట్టుక ఎప్పుడైతే బేబీ 9 మంత్స్ కంప్లీట్ అయి పుడుతుందో అప్పటితో ఈ దశ అనేది కంప్లీట్ అయిపోతుంది. 0 to పుట్టడానికి ముందు మంత్ నుంచి 9th మంత్ వరకు ఈ 9 మంత్స్లో ఈ దశ అనేది కంప్లీట్ అయిపోతుంది, జనన పూర్వ దశ అంటే. అండ్ సెకండ్ వన్ ఏంటి, నవజాత శిశు దశ. నవజాత శిశు దశ అంటే నవ అంటే కొత్త, శిశు దశ అంటే మన బేబీ యొక్క దశ. నవజాత అంటే ఏంటి, పుట్టుకతో ప్రారంభమై, నవ అంటే కొత్తగా అప్పుడే పుట్టిన బేబీ యొక్క దశ. నవ అంటే కొత్త కదా, అప్పుడే పుట్టినట్టు, న్యూ బోర్న్ బేబీస్ అంటారు కదా వాళ్ళు. నవజాత శిశు దశ అంటే అప్పుడే పుట్టిన బేబీ నుంచి మొదలయ్యి 2 వారాల వరకు ఉంటుంది. ఎప్పటి నుంచి, బేబీ పుట్టిన దగ్గర నుంచి మొదలుపెట్టి ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్ 2 వారాల వరకు ఉంటే నవజాత శిశు దశ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ శైశవ దశ. కొన్ని హెడ్డింగ్స్లో మనకి మీనింగ్ అనేది అర్థం కాదు, మనం బాగా డెప్త్గా చూస్తే తప్ప. శైశవ దశ అనేది ఎప్పటి నుంచి ఉంటుందంటే, వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి 2 సంవత్సరముల వయస్సు వరకు ఉంటుంది. అంటే వ్యక్తి జన్మించిన దగ్గర నుంచి 2 సంవత్సరముల వయసు వరకు శైశవ దశ అని అంటారు. ఈ దశలో ఆ బేబీ అనేది ఏం నేర్చుకుంటాడు, శిశువు మనుగడ కోసం పూర్తిగా ఇతరులపై ఆధారపడతాడు. శైశవ దశ అంటే ఏంటి, 0 నుంచి 2 years అని చెప్పాము. 2 years బేబీ ఏం చేయగలుగుతాడు, ఏదైనా తల్లిదండ్రుల మీద, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాడు. ఈ దశలో శిశువు పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుంది. మనకు పుట్టినప్పుడు బేబీ ఎంత ఉంటాడు, 2 అంగుళాలు ఎలా అంటారు కదా, అలా ఉంటాడు, కొంచెమే ఉంటాడు. అప్పటి నుంచి బేబీ ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే, 18 months ఇలాగా మంత్లీ వ్యాక్సిన్స్ జరిగేటప్పుడు అలా కొంచెం కొంచెంగా బేబీలో అనేది గ్రోత్ అనేది వస్తుంది. చక్కగా బేబీ చిన్నగా ఉన్న బేబీ అనేది కొంచెం పెద్దగా అయిపోతూ ఉంటారు. ఇది చాలా స్పీడ్గా ఎదుగుతారు. శైశవ దశలో బేబీ అనేది చాలా గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. శిశువు చాలా వేగంగా ఎదుగుతూ ఉంటుంది. అండ్ 2 years మాత్రమే, ఇది 2 years ఉంటుంది. ఇందులో చాలా గమనిస్తుంది శిశువు. ఏం చేస్తుంది అంటే, తనని ఎవరు ఎత్తుకుంటున్నారు, తన మమ్మీ ఎవరు, తన డాడీ ఎవరు, తన రిలేటివ్ అంటే తన దగ్గర రోజు తన దగ్గర ఉండి తనను చూసుకుంటున్న వ్యక్తులు ఎవరు అనేది ఐడెంటిఫికేషన్ అనేది శిశువు ఈ దశలో చేయగలుగుతుంది, కానీ బయటకు మాత్రం చెప్పలేదు. నెక్స్ట్ వన్ పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ అంటే ఇక్కడ 2 అని చెప్పాము కదా, సో 2 నుంచి ఎన్ని ఇయర్స్ అనేది చూసుకోవాలి. పూర్వ బాల్య దశ. బాల్య దశ అంటే ఎప్పుడు మనకి
పూర్వ బాల్య దశ అన్నాము. ఇక్కడ బాల్య దశ అంటే ఎప్పుడు 6 ఇయర్స్ నుంచి. మరి పూర్వ బాల్య దశ అంటే పూర్వ అంటే ముందు. 6 ఇయర్స్కి ముందు 2 ఇయర్స్కి మధ్యలో ఎంత ఉంది? 2 నుంచి 6 సంవత్సరాలు. 6వ సంవత్సరం స్టార్టింగ్ వరకు అంతే. ఈ పూర్వ బాల్య దశ అనేది 2 నుంచి 6 లేదా ఎగ్జాక్ట్గా 5 అని కాదు, 6 లేదా 5 లేదా 6 సంవత్సరముల మధ్య దశని పూర్వ బాల్య దశ అని అంటారు. పూర్వ బాల్య దశలో శైశవ దశలో శారీరక అవసరాలకు ఇతరులపై ఎంతగానో ఆధారపడే శిశువు, శైశవ దశ అంటే 2వ దశ, అంటే 0 నుంచి 2 ఇయర్స్ వరకు ఉన్న దశలో తన యొక్క అవసరాల కోసం, శారీరక అవసరాల కోసం ఇతరులపై ఎంతగానో ఆధారపడే శిశువు ఈ దశలో స్వాతంత్రత వైపు వెళ్తుంది. అంటే ఏంటి? స్వేచ్ఛగా తను ఏమైతే చేయాలనుకుంటుందో తను అది చేయగలుగుతుంది. అంటే ఇప్పుడు ఎలా అంటే కాళ్ళకు బురదంటింది అనుకోండి, తను ఆడుకునేటప్పుడు 5 ఇయర్స్ బేబీ కాళ్ళకు బురదంటితే ఆడుకోలేదు. 3 ఇయర్స్ బేబీ కూడా కాళ్ళకు బురదంటింది అని అట్లీస్ట్ చెప్పగలుగుతాడు, కడుక్కోగలుగుతాడు వాడు. అంటే నీట్నెస్గా కాదు, వెళ్ళి బుడ్డి అడుగులు వేసుకుంటూ వెళ్ళి కడుక్కోవడం, అలా చిన్న చిన్న అవసరాలని తను తీర్చుకోగలుగుతాడు. దీనివల్ల ఏమవుతుందంటే పేరెంట్స్ ఈ దశలో పిల్లలతో వ్యవహరించడం అంత సులభం కాదు, కానీ చాలా హార్డ్. పేరెంట్స్ అనేవాళ్ళు 2 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ ఆర్ 6 ఇయర్స్ బేబీని హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టమైన దశ. ప్రస్తుతం నేను ఆ దశలోనే ఉన్నాను. ఎందుకంటే నాకు ఒక బాబు 5 ఇయర్స్, ఒక బాబు 2 ఇయర్స్. ఇద్దరు కూడా అంతే చిన్న. ఇంకా 5 ఇయర్స్ బాబుని నేను కొంచెం ఆపగలుగుతాను, 2 ఇయర్స్ బాబుని నేను ఆపలేను. ఎందుకు ఆపలేకపోతున్నానంటే వాడు కరెక్ట్గా 20 months ఇప్పుడు. వాడి కాళ్ళకి బురద అంటింది అనుకోండి, అమ్మ అని చెప్పేసి నాకు చూపిస్తూ ఉంటాడు. నేను ఒకవేళ కొంచెం రావడం లేట్ అయితే ట్యాప్ దగ్గరికి వెళ్ళి వాడే వాటర్ పోసేసి, మురికంతా క్లీన్గా చేయలేడు కానీ వాడే పోసేస్తాడు. వాడు టాయిలెట్ వస్తుంది అనుకో, అమ్మ టాయిలెట్ అని చెప్పేసి నాకు సైకిల్తోటి చూపిస్తూ ఉంటాడు. లేకపోతే ఫుడ్ కావాలనుకో, అమ్మ ఆమ్ అని అంటూ ఉంటాడు. ఇవన్నీ నేను పక్కన అమ్మ ఉంటుంది కాబట్టి చేస్తుంది. ఒకవేళ అమ్మ లేకపోతుంది, వాడు అవసరాన్ని టైంకి వాళ్ళ అమ్మ లేకపోతే శిశువుకి ఏం చేస్తాడు? తనకి ఏం తోచిందో అది. ఇప్పుడు వాటర్ ట్యాంక్ ఉంది, వాటర్ది కింద హౌస్ అంటారు కదా, అది ఉంది, దాని మీద మూత లేదనుకుందాము. వాడికి తెలియదు కదా దీంట్లో పడితే మనకు ఏదో ప్రమాదం జరుగుతుంది అనేది తెలియదు. ఈ దశలో, పూర్వ బాల్య దశలో వాడికి వాటర్లోకి మనం వెళ్ళకూడదు, వెళ్తే లోపలికి మునిగిపోతాము, మనకి ఈత కొట్టడం రాదు, మనం బ్రీతింగ్ తీసుకోలేము, ఇట్లాంటి ఏ విషయమో వాడికి తెలియదు. కాబట్టి తల్లిదండ్రులు ఈ వయసులో పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ 5 సంవత్సరాల వయసు ప్రారంభమైనప్పుడు పిల్లలు చాలా అంటే చాలా క్రిటికల్గా ఏడిపిస్తూ ఉంటారు. అందుకోసమే ఇంకొక 2 నుంచి ఇంకొక 1 year అయిన తర్వాత ప్రీ స్కూల్స్ ఉంటాయి కదా, నర్సరీ స్కూల్స్లో జాయిన్ చేసేస్తూ ఉంటారు. ఈ ఏజ్లో ఏం చేస్తాడంటే శిశువు అనేవాడు ఇంటి పరిసరాలతో పాటు ప్రపంచంతో సంబంధాలను ఏర్పరచుకొని అసలు బయట ఏం జరుగుతుంది, సొసైటీలో ఏం జరుగుతుంది అనేది చిన్న చిన్న విషయాలు వాడి స్థానానికి తగ్గట్టుగా, అంటే వాడి యొక్క మెచ్యూరిటీ లెవెల్స్కి తగ్గట్టుగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక వికాసాల గురించి వివరంగా బాల్య కౌమార దశల వికాసంలో వివరించబడుతుంది. ఏంటంటే ఇక్కడ శారీరకంగా, మానసికంగా, ఉద్వేగ, నైతిక వికాసాలు. ఈ 2 years to 5 years బేబీస్ని మీరు గమనిస్తే విపరీతమైన కోపం వస్తుంది. వాళ్ళు చాక్లెట్ అడిగిన, బిస్కెట్ అడిగిన, ఏదన్నా మనం ఇవ్వకపోతే వాళ్ళకి విపరీతమైన కోపం వస్తుంది. వాళ్ళ ఉద్వేగాలని ఈ ఇయర్లో వాళ్ళు చాలా పర్టికులర్గా చూపిస్తారు. ఇప్పుడు కొంచెం పెద్ద అయిన తర్వాత ఏమైంది అని మనం అడిగి సాల్వ్ చేసేటప్పుడు అమ్మ చాక్లెట్ కావాలమ్మా అన్నాడు అనుకో, మనం తినకూడదమ్మా అది బ్యాడ్ హ్యాబిట్ అన్నామనుకో, కొంచెం పెద్ద అయిన తర్వాత అయితే వాడు వింటాడు. ఈ ఏజ్లో వాడు అసలు వినడు. ఇది చాలా క్రిటికల్ దశ, చాలా జాగ్రత్తగా పిల్లల్ని కాపాడుకోవాల్సిన దశ. నెక్స్ట్ వన్ ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ అంటే ఇక్కడ 6 లేదా 5 అని చెప్పుకున్నాం, ఇక్కడ కూడా అంతే. 5 లేదా 6 సంవత్సరముల నుంచి ఉత్తర బాల్య దశ 10 లేదా 12 సంవత్సరముల వరకు జరుగుతుంది. అంటే బేబీ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి 5 లేదా 6 సంవత్సరముల నుంచి 10 లేదా 12 సంవత్సరముల వరకు ఈ ఉత్తర బాల్య దశ అనేది కొనసాగుతుంది. 6 సంవత్సరముల నుంచి 10 లేదా 12 సంవత్సరముల వరకు కొనసాగే కాలాన్ని ఉత్తర బాల్య దశ అని అంటారు. ఈ దశ ప్రారంభ వయస్సులో చెప్పినంత ఖచ్చితంగా అంతమయ్యే వయస్సుని చెప్పలేము. దీనికి కారణం అంటే కరెక్ట్గా ఈ దశలోనే ఉత్తర బాల్య దశలోకి ఎంటర్ అవుతాడు, లేకపోతే ఈ దశ నుంచి నెక్స్ట్ యవనారంభ దశకి ఎంటర్ అవుతాడు అని మనం పర్టిక్యులర్గా చెప్పలేము. వాళ్ళ శారీరక, మానసిక పెరుగుదలను బట్టి ఉంటుంది.
బాల్య దశ నుంచి కౌమారాన్ని వేరు చేసే లైంగిక పరిపక్వత వైయక్తిక భేదాలు ఉండడమే. అబ్బాయిలు అమ్మాయిలు లైంగిక పరిపక్వత సాధించటంలో ప్రముఖ వ్యత్యాసాలు ఉంటాయి. ఇక్కడ నుంచి 5 ఇయర్స్ నుంచి 6 to 10 ఇయర్స్ నుంచి 5 to 6 ఇయర్స్ నుంచి 10 to 12 ఇయర్స్ మధ్య బేబీ యొక్క గ్రోత్ అనేది కొంచెం కొంచెంగా డెవలప్ అవుతూ ఉంటుంది. ఇక్కడ తెలుస్తుంది అనమాట ఎవరు మేల్ ఎవరు ఫీమేల్ లేకపోతే ఎవరు ఏంటి అనేది వాళ్ళు పర్టిక్యులర్గా తెలుసుకోగలుగుతారు. కొంతమంది పిల్లల్లో 10 ఇయర్స్కే మెచ్యూరిటీ లెవెల్స్ అని వస్తే, కొంతమందికి 12 ఇయర్స్ వస్తే, కొంతమందికి 14 ఇయర్స్ వస్తాయి. పర్టిక్యులర్గా ఇయర్ నుంచి ఇయర్ అని చెప్పలేము. కానీ ఉత్తర బాల్య దశ ఏంటంటే శారీరక మార్పులు అనేవి ఒక బేబీస్లో కొంచెంగా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ యవ్వనారంభ దశ. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, ఏమని శారీరక పెరుగుదలను ప్రాముఖ్యంగా చూపించే దశ ఏది అని ఇచ్చాడు అనుకోండి, మనం కరెక్ట్గా చెప్పేయచ్చు ఉత్తర బాల్య దశ అని. నెక్స్ట్ వన్ యవ్వనారంభ దశ. అసలు యవ్వనారంభ దశ అంటే ఏంటి అంటే, యవ్వనారంభ దశ అంటే ఇది లాటిన్ పదం అండి. లాటిన్ నుంచి ఈ పదాన్ని గ్రహించారు. ఏజ్ ఆఫ్ మ్యాన్హుడ్ అంటే పురుషత్వపు వయసు. ఏజ్ ఆఫ్ మ్యాన్హుడ్ అంటే ఏంటి? పురుషత్వపు వయసు. అంటే మనకి తెలుసు కదా యవ్వనారంభ అంటే ఏంటి, మంచి ఏజ్లో ఉన్న వాళ్ళని యవ్వనారంభ దశలో ఉన్న వాళ్ళు అని చెప్పేసి అంటారు. ఈ దశ ఎన్ని ఇయర్స్ నుంచి ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది అంటే 10 to 12 నుండి 13 to 14 2 ఇయర్సే ఉంటుంది ఈ దశ. అంటే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి ఉంటుంది. ఈ దశలో ఏం జరుగుతుందంటే ఇది మేల్ ఆర్ ఫీమేల్ అనేది పర్టిక్యులర్గా వాళ్ళు తెలిసిపోతుంది. వాళ్ళ మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది ఒక బాయ్కి తెలుస్తుంది, ఒక గర్ల్కి తనకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది గర్ల్కి తెలుస్తుంది, బాయ్కి తనకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది వాళ్ళు తెలుసుకునే దశ ఇది. ఈ దశలో ఏమవుతుందంటే శరీర అవయవాలు అనేవి పరిపక్వత చెంది పునరుత్పత్తి సామర్థ్యాన్ని చేరుతాయి. 13 to 14 ఇయర్స్ అంటే పాతకాలంలో ఆడపిల్లలకైతే మ్యారేజెస్ కూడా అయిపోయి బాల్య వివాహాలు జరిగాయి. అంటే ఏంటి, ఆడపిల్లలో అయినా మగపిల్లవాడిలో అయినా కూడా పునరుత్పత్తి సంతానోత్పత్తికి సంబంధించిన అభివృద్ధి అనేది కూడా ఈ దశలోనే జరుగుతుంది. మనకి క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, సంతాన అభివృద్ధి ఏ దశలో మొట్టమొదటిగా ప్రారంభమవుతుంది అని ఇస్తే యవ్వనారంభ దశలో. అంటే 10 నుండి 12 సంవత్సరాలు 10-12 సంవత్సరాల మధ్య నుంచి 13-14 సంవత్సరాల మధ్యలో ప్రారంభమయ్యే యవ్వనారంభ దశలో పునరుత్పత్తి అభివృద్ధి అనేది సామర్థ్యాన్ని చేరుకునే అభివృద్ధి పరిపక్వత అనేది జరుగుతుంది. దీని గురించి ఇంకొక బిట్ ఉంటుందండి. అసలు ఇదే దశ, ఈ యవ్వనారంభ దశలోనే శారీరక మనోవైజ్ఞానిక మార్పులతో కూడుకున్న దశ. అంటే ఏంటి, శారీరక వైజ్ఞానిక మార్పులతో కూడుకున్న దశ అనేది ఎవరు అన్నారు అని చెప్పేసి అంటారు. మనకి ఎలిజబెత్ హార్లికేనండి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. ఎవరు అంటే ఎలిజబెత్ హార్లిక్. 10 దశలను చెప్పింది మనకు ఆయనే. కానీ ఇందులోనే యవ్వనారంభ దశలో ఉన్న శారీరక మనోవైజ్ఞానిక దశల గురించి చెప్పినది ఎవరు అని మనకి ఒక క్వశ్చన్ ఇస్తారండి. ఎవరు చెప్పారు అంటే రూట్ అనే సైంటిస్ట్ 1973లో ఏమని చెప్పాడంటే శారీరక మనోవైజ్ఞానిక మార్పులతో కూడుకున్న దశ అని చెప్పాడు. మనం కూడా చెప్పుకున్నాము మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి వస్తాయి, వాళ్ళ శరీర అవయవాల అభివృద్ధి అనేది జరుగుతుందని. అక్కడే ఉంది. శరీర అవయవాల అభివృద్ధి ఏ దశలో జరుగుతుందంటే యవ్వనారంభ దశలో జరుగుతుంది. శరీర అవయవాల అభివృద్ధి అలాగే మన మెచ్యూరిటీ లెవెల్స్ మనోవైజ్ఞానిక అభివృద్ధి ఏ దశలో జరుగుతుంది అని అంటే యవ్వనారంభ దశలో జరుగుతుంది అని చెప్పిన సైంటిస్ట్ ఎవరు అంటే రూట్ 1973లో చెప్పారు. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ దశ కౌమార దశ. కౌమార దశ ఏ దశ నుంచి ఏ దశ వరకు ఉంటుంది అంటే 13-14 మధ్య నుంచి మొదలయ్యి ఎగ్జాక్ట్గా 18 సంవత్సరముల వరకు ఉంటుంది. కౌమార దశ అన్ని దశలలోనూ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న దశ కౌమార దశ. 13 లేదా 14 సంవత్సరముల నుంచి మొదలుపెట్టి 18 సంవత్సరముల వరకు ఈ కౌమార దశ అనేది ప్రారంభమవుతుంది. వ్యక్తి యొక్క వికాస దశలలో ఎలిజబెత్ హార్లిక్ ప్రతిపాదించిన ఈ 10 దశలలో వ్యక్తి యొక్క వికాస దశలలో అత్యంత ముఖ్యమైన దశ ఏదైనా ఉంది అంటే అది కేవలం కౌమార దశ మాత్రమే.
మనం ఇక్కడ శైశవ దశ గురించి చెప్పుకున్నాము, చాలా ముఖ్యమైన దశ అని. ఎవరికి ముఖ్యమైనది? తల్లిదండ్రులకు ముఖ్యమైనది. ఎందుకు తల్లిదండ్రులకు ముఖ్యమైనది అంటే ఈ దశలో శిశువు అసలు ఎటువైపు వెళ్తున్నాడు, నీళ్ల బావి వైపు వెళ్తున్నాడా, బురద గుంట వైపు వెళ్తున్నాడా, పాముల వైపు వెళ్తున్నాడు, ఎటువైపు వెళ్తున్నాడు అని శిశువుని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన దశ శైశవ దశ. కానీ అసలు శిశువు తన జీవితంలో మెయిన్ స్టెప్స్ వేయడానికి ఏ స్టెప్ ఎలా వేస్తున్నాడు, శిశువు యొక్క పునాది రాళ్ల దశ ఏది అంటే కౌమార దశ. కౌమార దశ అనేది తన జీవితంలో ఉన్న మొత్తం తను 100 ఇయర్స్లో ఉన్న ప్రతి విషయాన్ని ఈ కౌమార దశ మీదే డిపెండ్ అయి ఉంటుంది. తను ఏ మిస్టేక్, పాజిటివ్ పాయింట్ ఆర్ నెగిటివ్ పాయింట్ ఏది చేసినా కూడా ఈ దశలోనే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే మనం చేసిన పని మంచిదా చెడ్డదా అని మనం తెలుసుకునే దశ ఏది అని అంటే కౌమార దశ. ఈ దశలో రాంగ్ స్టెప్ వేయకుండా జాగ్రత్తగా ఉన్న వాళ్ళ లైఫ్ అనేది ఒక లెవెల్లో ఉంటుంది. సో అన్ని దశల కంటే మోస్ట్ ఇంపార్టెంట్ దశ ఏది అంటే కౌమార దశ. ఈ దశని ఇంగ్లీష్లో ఏమంటారంటే అడాలసెన్స్ అని అంటారు. ఇది లాటిన్ పదం నుంచి గ్రహించబడింది. టు గ్రో ఇంటూ ది మెచ్యూరిటీ. గ్రో ఇంటూ ది మెచ్యూరిటీ. మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఎక్కువ అవటము. గ్రో అంటే అభివృద్ధి చెందటము, పరిపక్వత చెందటము అని. శారీరక, ఉద్వేగ, మానసిక అన్ని ఉద్వేగాలు ఈ దశలో ఎక్కువ మెచ్యూరిటీ లెవెల్స్ని కలిగి ఉండి పరిపక్వత చెందుతాయి అని దీని అర్థము. ఇది అడాలసెన్స్ అని అంటారు. కౌమార దశను ఆంగ్లంలో అడాలసెన్స్ అని అంటారు. అడాలసెన్స్ అనేది అడాల్సరీ అనే లాటిన్ పదం నుంచి గ్రహించబడింది. అడాల్సరీ అనే లాటిన్ పదం నుంచి గ్రహించబడింది. అడాల్సరీ అని అంటే ఏంటి అంటే టు గ్రో ఇంటూ మెచ్యూరిటీ అంటే పరిపక్వత చెందటము. ఈ దశలో ఏమవుతుందంటే శారీరక, ఉద్వేగ మార్పులు వేగవంతంగా జరుగుతాయి. ఎలాగో అది మనందరికీ తెలిసింది. 13 to 18 ఇయర్స్ అంటే బేబీ చిన్నప్పుడు ఎలా ఉన్నాడో ఆ రూపురేఖలు మొత్తం 18 ఇయర్స్ వచ్చేటప్పటికి మారిపోతుంటాయి. మనమే చూస్తాము. సడన్గా ఎప్పుడన్నా మనం చిన్నప్పుడు చూసిన వాళ్ళు ఒక 13 to 18, 19, 20 ఇలాగ ఒక మిడిల్ ఏజ్ వచ్చాక మనల్ని మీట్ అయినప్పుడు అమ్మ అప్పుడు ఇలా ఉన్నాడు, ఇప్పుడు చూడు ఎంత మారిపోయాడు అని మనమే ఆశ్చర్యానికి గురవుతూ ఉంటాము. సో శారీరక, ఉద్వేగ మార్పులు అనేవి చాలా వేగవంతంగా జరిగి వయోజనుడిగా మారతాడు. అంటే ఒక పర్టిక్యులర్ ఏజ్లో ఒక పర్టిక్యులర్ పర్సన్గా మారతాడు. అంటే వ్యక్తి యవనారంభ దశతో ప్రారంభమై వయోజనుడిగా మారేంత వరకు కూడా కౌమార దశగా పిలువబడుతుంది. యవ్వనారంభ దశ అంటే 13 to 13 ఇయర్స్ నుంచి అన్నాం కదా. ఈ 13-14 ఇయర్స్ నుంచి మొదలయ్యి ఒక వయోజనుడిగా మారడం మొత్తము కూడా ఎక్కడ ఉంటుందంటే కౌమార దశగా పిలువబడుతుంది. అంటే వ్యక్తి జీవ సంబంధమైన లైంగిక పరిపక్వతను సూచించడానికి యవనారంభ దశ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఏంటి? వ్యక్తి జీవ సంబంధమైన లైంగిక పరిపక్వతను చూపించేది యవనారంభ దశ. ఈ యవనారంభ దశ నుంచి తను ఎక్కడికి వస్తున్నాడు? కౌమార దశకి వస్తున్నాడు. కౌమార దశకు వచ్చేటప్పటికి ఏమవుతుంది? తన బాడీ గ్రోత్ అనేది, తన మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి, తన మెంటాలిటీ అనేది కొంచెం చేంజ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు చేంజ్ అయిన తర్వాత తన కౌమార దశలోకి ఎంటర్ అవుతున్నాడు. ఈ యవనారంభ దశలోకి వ్యక్తి ఎంటర్ అయిన తర్వాత ఏమవుతుంది? శారీరక పరిపక్వతతో పాటు వ్యక్తి ఉద్వేగ, సాంఘిక, మానసిక వికాసాలలో మార్పును సూచిస్తుంది. ఏది సూచిస్తుంది? కౌమార దశ చూపిస్తుంది. యవనారంభ దశ నుంచి వ్యక్తి వచ్చిన తర్వాత శారీరక పరిపక్వతతో పాటుగా ఉద్వేగ, సాంఘిక, మానసిక వికాసాలలో మార్పులు కూడా ఈ కౌమార దశలోనే జరుగుతాయి. ఈ దశలో ఏం జరుగుతుందంటే ప్రజ్ఞాత్మక మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే చెప్పాను కదా, రాంగ్ స్టెప్ ఆర్ పాజిటివిటీ అండ్ నెగిటివిటీ ఏదైనా కూడా ఈ దశ అనేది చాలా 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 ఇంపార్టెంట్గా ఉంటుంది. మళ్ళీ ఈ దశలో వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? దీనికి నెక్స్ట్ దశ ఏంటి? వయోజన దశ. వయోజన దశ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 18 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 18 to 40. నేను ఈ దశ గురించి చెప్పట్లేదు, దీని గురించి చెప్తున్నా, కౌమార దశ గురించే. టాపిక్ ఏంటంటే కౌమార దశలో ఉన్న పిల్లలు ఏమనుకుంటారంటే ఇప్పుడు 18 to 40 అన్నాము, మరి 40తో పోల్చుకోకపోయినా 18 to 25 మధ్యలో ఉన్న ఏజ్ వాళ్ళతో వీళ్ళు పోల్చుకొని ఏమని అనుకుంటారంటే మేము వయోజన దశలో ఉన్న వాళ్ళకంటే మేమేం తక్కువ కాదు, వాళ్ళతో మేము ఈక్వల్ అని అనుకుంటారు. ఎలాగంటే
ఏ విధంగా కూడా తాము వయోజనుల కంటే తీసుకోమని తమ వారితో సమానమైనని భావిస్తారు. అంటే ఈ దశలో ఈ దశలో ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ దశ అనుకోండి, ఇది 18 to 25, 30, 25, 27, 28 ఇలాగ ఈ దశలో కొంచెం చిల్డ్రన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కూడా కొంచెం డిగ్నిటీగా గ్రోత్ వచ్చేసి బాగుంటారు. వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే మేము వాళ్ళు ఒకటే, వాళ్ళకి ఏ దశలో ఏ విషయంలోనూ మేము వాళ్ళకంటే తీసుకోము అని చెప్పేసి ఒక అహంకార భావంతో ఉంటారు ఎవరు, కౌమారులు. నెక్స్ట్ వయోజన దశ. అయితే కౌమార దశ గురించి చాలా టాపిక్ ఉంటుందంటే ఇది ఒక విధంగా తీసిపోయేది కాదు, అత్యంత ప్రాముఖ్యత గల దశ. దీనిలో టాపిక్స్ చూడండి, కౌమార దశలో టాపిక్స్ ఇది చాలా ప్రాముఖ్యత కలది. అండ్ సంధి దశ అంటే ఏంటి, బాల్య వయోజన దశల మధ్య దశ. ఇంతకు ముందు దశలో జరిగిన వాటి ప్రభావం ఈ దశలో చూపిస్తారు, కౌమార దశలో చూపిస్తారు. భవిష్యత్తులో జరిగే విషయాలపై కూడా ఈ దశలో కౌమార దశలో జరిగిన ఎఫెక్ట్ అనేది ఇన్ ఫ్యూచర్లో జరిగే విషయాలతో కూడా సంబంధాలను కలిగి ఉంటుంది. అంటే ఏదైనా రాంగ్ స్టెప్ అయినా పాజిటివ్ స్టెప్ అయినా ఈ దశలో ఏర్పడిన మంచైనా చెడైనా ఈ తర్వాత ఉన్న దశల మీద కూడా ప్రభావం అనేది చూపిస్తుంది. ఈ దశలో పిల్లలను బాలలుగాను చూడలేము, అలాగని పెద్దవాళ్ళగాను చూడలేము. పిల్లల్లాగా ప్రవర్తిస్తేనేమో నీ వయసుకు తగినట్లు ప్రవర్తించు అంటాము, అలాగని పెద్దవాళ్ళ ప్రవర్తిస్తే ఏమంటాము, నీ వయసుకు మించి ప్రవర్తించకూడదని వారిస్తాము. మనకి కూడా ఇది హార్డ్గా ఉండే దశ. ఎందుకంటే మన పిల్లలు బాగా చిన్నపిల్లల్లాగా 10 years 5 years to 10 years మధ్యలో ఉన్న వాళ్ళలా బిహేవ్ చేస్తేనేమో నువ్వు 18 years వచ్చేసి ఇంత పెద్దవాడు నువ్వు అలా చేయకూడదు అంటాము. అలాగని వయోజన దశలో ఉన్న 80 to 40 years మధ్యలో వాళ్ళలాగా ఆలోచించారనుకో, నువ్వు చిన్నవాడివి, అప్పుడే అంత పెద్ద ఆలోచన చేయకు, పెద్దగా ఆలోచించుకొని కూడా మనం చెప్తాము. ఎటు తేల్చుకోలేని సంధి దశ ఇది. పిల్లల్లాగా ప్రవర్తిస్తేనేమో వయసుకు తగినట్లు ప్రవర్తించమని, పెద్దవాళ్ళ ప్రవర్తిస్తేనేమో వయసుకు మించి ప్రవర్తించకూడదని మనం వారిస్తూ ఉంటాము, మనం పేరెంట్స్గా వాళ్ళని తిడుతూ ఉంటాము. కాబట్టి వీరి స్థితి అస్పష్టంగా ఉంటుంది. అంటే అసలు మేము ఏ లెవెల్కి చెందిన వాళ్ళం అనేది వాళ్ళే తేల్చుకోలేని సిచ్యువేషన్స్లో వాళ్ళు ఉంటారు. సో ఇది సంధి దశ. దీన్ని సంధి దశ అని కూడా పిలుస్తారు, సంధి దశ. అలాగే ఇదే కౌమార దశను మార్పు చెందే దశ అని కూడా అంటారు. మార్పు చెందే దశ అని అంటారు. ఎందుకు అంటే కౌమార దశలో సమస్యల పరిష్కారం కోసం కొంత కష్టంతో కూడుకుంది. దీని కారణంగా శైశవ బాల్య దశలలో ఉన్న సమస్య పరిష్కారంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారికి తోడ్పడతారు. కానీ ఈ దశలో పిల్లలు పెద్దవారనే భావనతో ఏ విధమైన సహాయము సాధారణంగా రాదు. ఇప్పుడు ఏమనుకుంటారు, మేము కొంచెం పెద్దవాళ్ళమే అనుకుంటారు. చిన్నప్పుడు ఏంటి, మనకి ఏదైనా పేరెంట్స్ ఆర్ మన టీచర్స్ లేకపోతే పేరెంట్స్, మనం బ్రదర్స్ సిస్టర్స్ మనకి సొల్యూషన్స్ అనేది ఇస్తారు, ప్రాబ్లమ్ని సొల్యూషన్కి చెప్తూ ఉంటారు. కానీ ఈ దశకు వచ్చేటప్పటికి మనమే పెద్దవాళ్ళం, మనం వాళ్ళని అడిగితే ఎలాగా అని చెప్పేసి అనుకుంటారు. సో అప్పుడు ఏమవుతుంది, మార్పు చెందుతారు. వాళ్ళంతటా వాళ్ళు స్వాతంత్ర్యంగా నిర్ణయాలను తీసుకుంటాము అని అనుకుంటారు. ఏదైనా సమస్యలో ఉన్నారు అనే భావన వాళ్ళకి కలిగిందనుకో, ఆ సమస్య ఏంటి అని తెలుసుకొని స్వాతంత్రత కోరుకుంటూ బాధ్యత నిర్వర్తించగలము. మేము మంచిగానే, అంటే మా ప్రాబ్లమ్ని మేమే మంచిగా సొల్యూషన్ ఇచ్చుకోగలము, మాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. సో ఇది పాజిటివ్గా జరగవచ్చు. ఇప్పుడు నేనే చేయగలను అని చెప్పేసి అనుకుంటాడు, చేయగలిగాడు అనుకో ఓకే, చేయలేకపోయాడు అనుకో మాకెందుకు చెప్పలేదని మనం తిడతాము. సో చాలా ప్రాబ్లమ్స్తో కూడుకున్నది, సమస్యలతో కూడుకున్న దశ. మార్పు చెందుతూ ఉంటాడు, తను మార్పు చెంది నేను ఇలా కాదు ఇలా చేయగలను అని అనుకుంటాడు. నెక్స్ట్ సమస్యతో కూడుకున్నది కూడా ఇదే దశ, సమస్యతో కూడుకున్న దశ. ఎందుకు సమస్యతో కూడుకున్న దశ అంటే కౌమార దశలో సమస్యల పరిష్కారం కోసం కొంత కష్టంతో కూడుకున్నది. దీని కారణంగా శైశవ బాల్య దశలో సమస్య పరిష్కారంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారికి తోడ్పడిగా ఉన్నా కూడా పెద్దవారనే భావనతో ఉంటారు. సో వాళ్ళు అడగలేరు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు మంచిగా సొల్యూషన్ అనేది ఇస్తే ఓకే, వాళ్ళు మంచిగా సొల్యూషన్ అనేది తెచ్చుకోలేకపోయారు అనుకో, అప్పుడు ఏమవుతుంది, అది పాజిటివ్ అయితే ఓకే, నెగిటివ్ అయితే సమస్య కదా. సో సమస్యతో కూడుకున్నది. అలాగే గుర్తింపు శోధించే దశ అంటే ఏంటి, ఐడెంటిఫికేషన్, గుర్తింపు కోసం శోధించే దశ అంటే ఏంటి, ఉత్తర బాల్య దశలోని పిల్లలు తమ ముఠా నియమాల ప్రకారం, అంటే ఉత్తర బాల్య దశ అంటే మనం చెప్పుకున్నాము 6 నుంచి 10 సంవత్సరాలు లేదా 12 సంవత్సరాల వరకు అని చెప్పుకున్నాము. ఈ దశలో పిల్లలు ఏం చేస్తారు, ఒక యూనిటీగా ఉంటారు, ఒక గ్యాంగ్ లాగా ఉంటారు, నేను నా ఫ్రెండ్స్ నా జట్టు అని చెప్పేసి ఉంటారు.
అలా ఉన్న ఈ ముఠా నియమం ప్రకారం అంటే వాళ్ళ యొక్క లీడర్, ఇప్పుడు ఒక టీం ఉందనుకోండి, మనం చిన్నప్పుడు కూడా ఆడుకుంటూ ఉంటాము, నా బ్యాచ్ లీడర్ నువ్వు, నీ బ్యాచ్ లీడర్ నేనని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాం. అలా ముఠాలో ఉన్న నియమాల ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. అయితే ఈ పరిస్థితి కౌమార దశ ప్రారంభంలో కూడా ఉంటుంది. అంటే యవనారంభ దశలో ఉన్న ఈ ఉత్తర బాల్య దశ నుంచి యవనారంభ దశకు వచ్చాక, యవనారంభ దశ నుంచి కౌమార దశకు వచ్చాక కూడా ఉంటుంది. స్టార్టింగ్లో ఉంటుంది. ఎప్పుడు 13 years 14 years అప్పుడు ఉంటుంది. 13 years 14 years దాటి ఎప్పుడైతే 16 17 18 అలా వస్తూ ఉంటాడో మార్పు జరుగుతూ ఉంటుంది. ఏం జరుగుతుంది అంటే వారి సమస్యలు ఎలా ఆలోచిస్తారు అని అంటే సమవయస్కులలాగా ఉండడంతో తృప్తి చెందరు. అంటే ఎరిక్సన్ ప్రకారం ఏమవుతుంది అంటే సంఘంలో వారి పాత్ర ఏమిటి, వారు చిన్నపిల్లలా లేకపోతే పెద్దవారా, చిన్నపిల్లలా లేకపోతే పెద్దవారా, పెద్ద అయ్యాక తల్లిదండ్రి మొదలైన పాత్రలు పోషించగలరా. నేను ఎలా ఆలోచిస్తారంటే 18 years అప్పుడు ఒక మ్యారేజ్ చేసుకుంటే నేను నా పిల్లల్ని చూసుకోగలుగుతానా, వైఫ్తో మంచిగా ఉండగలుగుతానా, లేకపోతే హస్బెండ్తో మంచిగా ఉండగలుగుతానా, నేను బాధ్యతలను నిర్వర్తించగలుగుతానా, నేను జాబ్ చేయగలుగుతానా, నేను అలా మొత్తం ఎలా ఆలోచిస్తారంటే సఫలత సాధించగలనా లేదా అనే అనుమానాలకు జవాబులు వెతుకుంటాను. నేను జాబ్ చేయగలనా, మ్యారేజ్ చేసుకోగలనా, ఫ్యామిలీని రన్ చేయగలనా, పేరెంట్స్ని చూసుకోగలనా, వైఫ్ని చూసుకోగలనా, చిల్డ్రన్స్ని చూసుకోగలనా, ఇలా మొత్తం క్వశ్చన్ మార్కే వాళ్ళ దశ. నేను చేయగలనా చేయలేనా, నేను చేయగలనా చేయలేనా, ఇలా ఎదురుగా వెళ్ళిపోతూ ఉంటారు. చేయగలుగుతానా చేయలేనా, చేయగలుగుతానా చేయలేనా. ఈ ప్రయత్నంలో ఏం చేస్తారంటే ఇతరులను పరిశీలించి, అంటే ఇప్పుడు మామూలుగా చెప్తున్నాను, బ్యాడ్గా చెప్పాలి అని కాదు. కౌమార దశలో ఏమవుతుందంటే ఇద్దరు స్టూడెంట్స్ని తీసుకుందాం మనం. ఒక స్టూడెంట్ బాగా చదువుతాడు అంటే గుడ్, ఒకళ్ళు బ్యాడ్. ఈ కౌమార దశలో ఉన్న వేరే వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరులతో పోల్చుకుంటారు. ఇతరులతో పోల్చుకున్నప్పుడు మంచి వ్యవహారాలను పోల్చుకొని మంచిగా మారే పిల్లలు ఉంటారు. అంటే ఇప్పుడు గుడ్ పర్సన్ ఉన్నాడు, ఈ గుడ్ పర్సన్తో పోల్చుకొని నేను కూడా తనలాగా గుడ్గా ఉండాలి, నేను తనలా బాగా చదువుకోవాలి, తనలా మంచిగా జాబ్ చేయాలి, తనలాగా లైఫ్ని లీడ్ చేయాలి అని అనుకుంటారు. ఎవరు కౌమార దశలో ఉన్న కొంతమంది. ఇంకొంతమంది కౌమారులు ఏం చేస్తారంటే వీళ్ళ క్యారెక్టర్ అనేది కొంచెం బ్యాడ్గా ఉందనుకోండి, అతను చేస్తున్నాడుగా బ్యాడ్, ఇప్పుడు స్మోకింగ్ అనుకుందాము, తను స్మోకింగ్ చేస్తున్నాడు, సో నేను చేస్తే ఏమైంది, నేను చేయొచ్చు. అండ్ తను డ్రింకింగ్ చేస్తున్నాడా, నేను చేస్తే ఏమైంది, నేను చేయొచ్చు. అండ్ తను స్టడీ కంటిన్యూ చేయట్లేదు, తను ఆపేశాడు కదా స్టడీ, సో నేను కూడా ఆపేయచ్చు. నువ్వు గుడ్గా చేయాలా బ్యాడ్గా చేయాలా అనేది కూడా డిసైడ్ చేసుకునే దశ ఏది అంటే కౌమార దశ. నీ జీవితంలో కీలక పాత్ర వహించే దశ ఏది అంటే కేవలం కౌమార దశ. ఇతరులతో నిన్ను పోల్చుకున్నావు, నువ్వు మంచి నిర్ణయం తీసుకోవాలా చెడు నిర్ణయం తీసుకోవాలనేది నీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు మంచి నిర్ణయం తీసుకుంటే నీ లైఫ్ మంచిగా ఉంటుంది, తీసుకోకపోతే నీ లైఫ్ మంచిగా ఉండదు. ఎలిజబెత్ హార్లెక్ మనకి చెప్పిన దశలలో అతి ముఖ్యమైన ప్రాముఖ్యమైన దశ ఏది అంటే కౌమార దశ. కౌమారులు ఎవరు అంటే మంచేది చెడేది నిర్ణయించుకోవడంలో సతమతం అయిపోయే వ్యక్తులే కౌమారులు. ఈ దశ అభద్రతా భావాన్ని కూడా కలిగిస్తుంది. ఇక్కడ గుర్తింపును వెతుక్కుంటున్నాము, గుర్తింపును వెతుక్కునే దశలోనే మనకి ఇది నేను బ్యాడా గుడ్డా మంచా చెడ అనేది గుర్తింపును వెతుక్కునే దశ. అండ్ నెక్స్ట్ అభద్రతా భావాన్ని కలిగించడం. అభద్రతా భావాన్ని కలిగించటం అంటే ఏంటి, సాధారణంగా కౌమారులు పెద్దలకు ప్రతికూల కౌమారుల మీద మనకి ఏముంటుంది, కౌమార దశలో ఉన్న వాళ్ళ మీద ఏముంటుంది, మనకి ప్రతికూల స్వభావమే ఉంటుంది. మంచిగానే ఆలోచిస్తాం మనం, తల్లిదండ్రులుగా పెద్దవారుగా సమాజంలో ఉన్న వ్యక్తులుగా మనం వాళ్ళ గురించి మంచిగానే ఆలోచిస్తాము. దీనివల్ల వారిని సరైన దారిలో నడిపించడం వలన వారే బాధ్యతకు భయపడి కౌమారుల పట్ల నిర్దయ కలిగిన వైఖరితో ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే ఏంటి, మనం వాళ్ళ విషయంలో మంచిగానే ఉన్నాము, కౌమారులు మన విషయంలో ఎలా ఉన్నారు, వీళ్ళు మనకంటే పెద్దవాళ్ళు, మనం రెస్పెక్టబుల్గా ఉండాలి, మనం వాళ్ళతో మంచిగా ఉండాలి అని చెప్పేసి కౌమారులు కూడా ఆలోచిస్తారు. అట్లా ఆలోచిస్తే వాళ్ళు మనతో మంచిగానే ఉంటారు. కానీ నిజంగా మనతో మంచిగా ఉంటున్నారు, ఇది వాస్తవమా అవాస్తవమా అంటే నిజంగా ఉంటున్నారా నటిస్తున్నారా, అభద్రతా భావంతో అంటే మన దగ్గర నిజాన్ని దాచుకుంటూ అభద్రతా భావంతో ఉంటున్నారా అనేది మనం ఆలోచించుకోవాలి. తల్లిదండ్రులతో ఇతరులతో గొడవలు పడుతూ పైకి మంచిగా నటిస్తూ లోపల చెడుగా ఉండడం, లేకపోతే నిజంగానే తల్లిదండ్రులతో గొడవలు పడడం, ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా లేదా నార్మల్గా ఉన్నారా అనేది కౌమార దశలోని పిల్లల్ని మనం చూసి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడికి ఎన్నైనాయి, కౌమార దశ గురించి అయిపోయింది. కౌమార దశ తర్వాత
వయోజన దశ. వయోజన దశ అంటే 18 to 40 ఇయర్స్. 18 to 40 ఇయర్స్ అని అంటే 18 to 40 ఇయర్స్లో ఏమవుతుంది, ఈ దశ పూర్తయ్యేటప్పటికి వాళ్ళు ఎలా ఉంటుందంటే కౌమార దశ కాలంలో చూపించిన ప్రవర్తనను వదిలేసి వయోజనులమని అనిపించుకోవాలని ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే ఏంటి, గుడ్ క్యారెక్టర్తో ఉన్న వాళ్ళతో నో ప్రాబ్లం, ఏం కాదు. బ్యాడ్ క్యారెక్టర్తో ఉన్న వాళ్ళు అనుకోండి ఎలా ఉంటుందంటే వయోజన దశకు వచ్చేటప్పటికి వాళ్ళు అంతకుముందు చేసిన కౌమార దశలో చేసిన మిస్టేక్స్ అన్నింటినీ తీసేసి ఈ దశలో వాళ్ళు కొత్తగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే నేను ఇంకా మంచిగా మారాలి, మంచిగా ఉండాలి, ఇంతకుముందు ఉన్న చెడు అంతా పోవాలి అని. అలాగే మంచిగా కౌమార దశలో మంచిగా ఉన్న వాళ్ళైనా కూడా పాత దాంట్లో ఏంటి లైఫ్ లీడింగ్కే సరిపోతూ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం చాలా మంచిగా ఉండాలి అంటే కౌమార దశలో చూపించిన ప్రవర్తనను వదిలేసి మేము వయోజన దశలో ఉన్న వయోజులము, మధ్య వయసుకి ముందు ఉన్న వయోజులము అని నిరూపించుకోవడానికి వారు ప్రతి ప్రయత్నము మేము వయోజనులము అని చెప్పుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ మధ్య వయసు దశ. ఈ దశ ఏంటి, 40 నుంచి స్టార్ట్ అవుతుంది. 40 నుంచి 60 మధ్యలో ఉండేది మధ్య దశ. అండ్ వృద్ధాప్యం అంటే ఏంటి, 60 నుంచి ఇక మనం బ్రతికినంతకాలం వృద్ధాప్యం. ఈ మధ్య వయసులో ఏం జరుగుతుంది, 40 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు ఏం జరుగుతుంది అంటే ముందు జరిగిన చెడు కానీ మంచి కానీ వీటిని వదిలేసి జీవితంలో మిగిలిన ఈ కొంతకాలాన్ని ఎలా ప్రశాంతంగా గడపాలి, సమాజంలో ఉన్న పరిసరాలతోటి ఏ విధంగా మన సమాజంలో మనం ఒక భాగం అయి ఉండాలి, మన పిల్లలతోటి తల్లిదండ్రులతోటి మన యొక్క చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఉన్న వాళ్ళతోటి ఏ విధంగా మనం మంచితనంతో ఉండాలి అనేది మాత్రమే ఉంటుంది. ఈ దశలో మనం మంచి ఫుడ్ తీసుకున్నామా, మంచి హెల్తీగా ఉన్నామా, సమాజంతో మనం గౌరవంగా మంచిగా ఉన్నామా, సమాజం పట్ల మనం గౌరవం ప్రదర్శిస్తున్నామా లేదా, ఇంత మట్టుకే ఇరుగు పొరుగుతో ఎలా ఉన్నాము అనేది ఉంటుంది. వృద్ధాప్యం అయితే అందరికీ తెలుసు. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటున్నారు, ఒక ముద్ద పెడితే తింటున్నారు, పాపం వాళ్ళకి ఏదన్నా అవసరం అంటే మనం అందిస్తే తింటున్నారు. ఇవ్వలేని కొంతమంది అయితే ఇప్పుడు వృద్ధుల్ని అయితే అసలు పట్టించుకోవడం లేదు. అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఏదో ఒకటి పెడితే చాలు, తిన్నామా కాలం వెళ్ళదీసామా అన్నట్టు వృద్ధాప్య దశ ఉంటుంది. ఎలిజబెత్ హార్లెక్ అనే ఆయన చూపించిన 10 విభజించిన ఈ 10 దశలు ఇలా ఒక పట్టిక రూపంలో ఇచ్చారు. నేను పట్టికలా కాకుండా మామూలుగా రాసి ఏ దశ ఎలా ఉంది అనేది మీకు ఇప్పుడు నేను చూపించాను. కానీ ఇక్కడే ఎలిజబెత్ హార్లెక్ చూపించిన ఈ దశలలోనే ఇప్పుడు ఎలా చెప్పాలి, పూర్వ శైశవ దశ ఉంది. పూర్వ శైశవ దశ అంటే ఏంటి, ఈయన ఈ 10 దశలను చూపించారు కదా, ఈ 10 దశల్లో ఏం జరుగుతుందంటే కొన్ని అభద్రతా భావాలతో కూడుకున్న ఇంకొంచెం ఉంటుంది. అది నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓన్లీ ఇది 10 దశలు. ఈ 10 దశలకు సంబంధించి మనకి టెట్ ఎగ్జామ్లో దాదాపుగా 2 క్వశ్చన్లు వస్తాయి. ఈ టాపిక్ మొత్తం మీద మనకి ఒక క్వశ్చన్ అయితే పక్కా వస్తుంది. ఏ ఇయర్లో ఎలా వ్యవహరిస్తారు అనే దాని గురించి ఒక క్వశ్చన్ మనకి పక్కాగా వస్తుంది. టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఇచ్చిన హెడ్డింగ్లో ఏముంది, మనం ఏం చూస్తున్నాము, ఇచ్చిన హెడ్డింగ్లో ఉన్నదానికి మనం ఆన్సర్ ఎలా, ఇప్పుడు సొంత వాక్యాలు అని తెలుగులో ఉంటుంది, సొంతంగా మనం ఆలోచించాలి. సొంత వాక్యాలు అంటే ఏంటి, మనం సొంతంగా రాయడము. జాతీయాలు సొంత వాక్యాలు అంటే అలాగే సొంత వాక్యం. పూర్వ బాల్య దశ అంటే ఏంటి, లేకపోతే శైశవ దశ అంటే ఏంటి, అలా ఇచ్చిన హెడ్డింగ్లో ఏముంది, మనం ఏం నేర్చుకున్నాము అనేది తెలుసుకుంటే టెట్ ఎగ్జామ్లో సైకాలజీకి సంబంధించి వచ్చిన ప్రతి క్వశ్చన్ని, ఈ క్వశ్చన్ అని కాదు, ప్రతి క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయడం అనేది చాలా సులువుగా ఉంటుంది. ఎగ్జామ్ అని చెప్పేసి టెన్షన్ పడి బట్టి పట్టుకుంటా చదివితే మనకి రాదు. మనం మంచిగా చదివి అసలు మనం ఏం హెడ్డింగ్ చదువుతున్నామో ఆ హెడ్డింగ్లో మీనింగ్ ఏంటనేది ముందు మనం ఆన్సర్ కంటే ముందు హెడ్డింగ్లో మీనింగ్ ఏంటో మనం తెలుసుకుంటే ఆన్సర్ అనేది మనం చాలా ఈజీగా చేయగలుగుతాము. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఈరోజే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.